నమస్తే మా నమస్తే బాగున్నారా తింటారా చాక్లెట్లు ఇదిగో బాగున్నారమ్మా పిల్లలు మీ సెంటర్లో చాలా మంది వెరీ గుడ్ అట్లుండాలి సెంటర్లలో అట్లున్నప్పుడే మీరు చేస్తున్న పనికి సార్థకత టేక్ హోమ్ రేషన్ బుక్ అందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా అన్ని ఇప్పుడు ఎగ్స్ 9 ఇచ్చారా ఇది లాస్ట్ మంత్ ఎందుకని మరి మనము ఇంకా ఒక 4 ఎగ్స్ ఇవ్వాలి కదా ఈడ ఇంకా 3 ఇవ్వాలి ఎగ్స్ స్టాక్ వచ్చిన దాన్ని బట్టి అంటే మీరు పెట్టే ఇండెంట్ బట్టి ఉంటుంది మనం ఇండెంట్ పెట్టేదాన్ని బట్టి వీళ్ళకి స్టాక్ రిలీజ్ చేస్తాం ఆ ఇండెంట్ యావరేజ్ అనేది లేదు అక్కడ మళ్ళీ మధ్యలో ఎవరైనా చేరితే తక్కువ అయితే కానీ ఈ టోటల్ ఫిగర్ అయితే ఇప్పుడు 90 మందికి ఎగ్స్ వస్తాయి 90 మందికి ఇవ్వాల్సిందే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అంటే ప్రభుత్వం ఏమో 25 గుడ్లు ఇస్తాము 2.5 లీటర్ పాలు ఇస్తాము ఒక 2.5 కిలో బాలామృతం ప్యాకెట్ ఇస్తామని చెప్తా ఉంది మనం లేదు మేము 3 ఎగ్గులు యావరేజ్ తక్కువ ఇస్తాము 2 ఎగ్గులు తక్కువ ఇస్తామంటే మీరు పబ్లిక్ ఏమనుకుంటారు వినండి బాగా మేడం మీరు బాగా వినండి పబ్లిక్ ఏమనుకుంటారంటే మాకు 25 ఎగ్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు కదా ఈమె 22 ఇచ్చింది 3 ఈమె తినేదా లేకపోతే అమ్ముకునేదా అంటారు లేదు మీరు డిస్కస్ చేయండి మీ పీటీ గారిని పట్టుకోండి మీ పీటీ గారికి ఎట్టి తీసుకోవాలా మీకు ఏదైనా ప్రాబ్లం అయితే కనుక ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము మీ విజయసునీత మేడంతో మాట్లాడతాం కావాలంటే మాకు ఏంటంటే ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాళ్ళ హక్కు ఇది ఈ హక్కులు ఎవరు డ్యామేజ్ చేయడానికి లేదు వాళ్ళకి ఎన్ని ఇవ్వాలో అన్నీ ఇవ్వాలి మీరు తక్కువ ఇచ్చినారంటే మీరు తింటా ఉన్నారని అనుకుంటారు పబ్లిక్ మీకు అర్థం కావడం లేదు ఇవే రేజ్ అవుతా ఉన్నాయి బయట ఇవే మీరేమో రాసుకున్నారు మీరు లెక్కచారం ప్రకారం కరెక్ట్గా ఉన్నారు కాదన్నంలే చదువురాని వాళ్ళు ఏమనుకుంటారు ఈ ఏలుముద్ర పెట్టిన వాళ్ళు ఏమనుకుంటారు మాకేమో ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్ 25 గుడ్లు ఇస్తారు నెలకు అన్నాడు కానీ వీళ్ళు 22 ఇచ్చినారు అంటే 3 ఏమైనాయి వీళ్ళు అమ్ముకున్నారు తిన్నారు అని వీళ్ళని బ్లేమ్ చేస్తారు అందుకు ఆ బ్లేమ్ అనేది పక్కన పెడితే వాళ్ళకి 25 గుడ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది హక్కు అది వాళ్ళ హక్కు ఇది వాళ్ళు ఇప్పుడు మనకు జీతం తక్కువ ఇస్తే ఊరుకుంటామా ఊరుకోము ఎందుకు తక్కువ ఇస్తారండి మాకు అంటాం మాట అంతే కదండి ఇప్పుడు మీకు ఫిక్సేషన్ ఏంటి 40,000 జీతం అని 38,000 తీసుకోండి మేము యావరేజ్గా వేరే వాళ్ళు కూడా సర్దాలా అంటే మీరు ఊరుకుంటారా కదా అంతే కదా మేడం ఎవరైనా అంతే ఎట్లయితుంది అది మీరు ఏం చేస్తారో ఇండెంట్ రాసుకోవాలా లేదా ఫోన్లు చేసుకోవాలా మాకు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ని ఇవ్వాల్సిందే అని చెప్పాలి లేదంటే ప్రాబ్లం వస్తుంది సరిపోయిందా స్టాకు ఎందుకు తేడా తక్కువనే ఎక్కువనే చూడండి మీ బుక్ను ఫాలో అవుతారు అక్కడ మీరు రాసిన బుక్ ఫాలో అవుతారు చూడండి అది ఎందుకు మైనస్ చేయలేదమ్మా తీసేయాలి కదా ఎక్కడ తీశారు జాగ్రత్త చేయండి అమ్మా జాగ్రత్త చేయాలి తల్లి పిల్లలు 94 ఉన్నారా ఈ 2 సెంటర్లో కలిపి మీది సపరేట్ తర్వాత గర్భవతులు ఎంతమంది ఉన్నారు బాలింత తల్లు ఎన్ని ప్యాకెట్లు ఉండాలా కందిపప్పు ఎంత ఉండాలా 19 చూడు ఇంచు దాంట్లోనే పెట్టించు ఎట్టుందండి ఎక్స్పైర్ డేట్ ఓకే అమ్మా జాగ్రత్త చేయండి అమ్మా